కాశీ నుంచి కొందరు బ్రాహ్మణులము రాజు దర్శనార్థమై వచ్చినారని రాజుకు కబురు పంపిరి. అప్పుడు రాజు దర్శనం కొరకు కొంత సమయం పట్టెను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అక్కడే ఎండిపోయి మోడుగా ఉన్నటువంటి రావి చెట్టుపై కొన్ని మంత్రాక్షతలు చల్లగా అది పచ్చగా చిగురించెను. ఈ విషయము ప్రజలకు ఆశ్చర్యం కలిగించెను. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు రాజుకు తెలుపగా రాజు వారిని లోపలికి రమ్మని ఆహ్వానించెను. ఆ బ్రాహ్మణులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, కాశీలో కరువు వచ్చినది, మీ సహాయం కోరి వచ్చాము. మీరు రాజధాని అయినటువంటి నందవరమును మాకు దానంగా ఇస్తామని వాగ్దానం చేసినారు అని కాశీలో జరిగినటువంటి విషయాన్ని మొత్తం రాజుకు గుర్తు చేసి మాకు సహాయం చేయమని అడిగిరి. అప్పుడు రాజు తన మనసులో ఇలా అనుకున్నాడు, కాశీలో కరువు రావటం ఏమిటి, ఏదో మహత్తర కార్యం జరగబోతున్నది అనుకుని ఎలాగైనా సరే అమ్మవారిని తన రాజ్యానికి రప్పించి నిరంతరం సేవించుకోవాలని బాగా ఆలోచించుకొని, ఎందుకంటే రాజుకు ఆ బ్రాహ్మణుల యొక్క గొప్పదనం మహత్యం తెలుసు, తను కల్లారా చూసినటువంటి వాడు కనుక బాగా ఆలోచించుకొని ఆ